బుల్లితెర మెగాస్టార్ అని చెప్పుకునే ప్రభాకర్ కుమారుడు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన తాజా చిత్రం బరాబర్ ప్రేమిస్తా. ఇటీవల జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చంద్రహాస్ పాడిన పాటపై వివాదం చెలరేగింది. అందులో అసభ్యకరమైన బూతు పదాలు ఉండడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్టేజ్ పైనే అలాంటి పాట ఎలా పాడతావంటూ చంద్రహాస్ ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సాంగ్ వివాదంపై దర్శక నిర్మాతలు స్పందించారు. బరాబర్ ప్రేమిస్తా సినిమాలోని గుంజి గుంజి అనే పాటలోని లిరిక్స్ మార్చేసి బూతు పదాలతో స్టేజ్ మీద లైవ్ లో చంద్రహాస్ ఆ సాంగ్ పాడాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతడు పాడిన సాంగ్ పై పలువురు సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన సీనియర్ నటుడు జేడి చక్రవర్తి చీప్ పబ్లిసిటీ అంటూ ఇప్పటికే వీడియో రిలీజ్ చేశారు. ఒకడు తెలుగు సినిమా పాట పేరుతో స్టేజ్ మీద ప్రముఖుల సమక్షంలో బూతులు పాడుతుంటే అది తన్మయత్వంతో కొందరు చూస్తూ ఉండిపోవడం విడ్డూరంగా లేదు అని నిర్మాత రాజ్ కందుకూరి ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో వేదికపై అలాంటి పాట పాడటంపై చిత్ర దర్శక నిర్మాతలు విచారం వ్యక్తం చేశారు. హీరో చంద్రహాస్ సినిమాలో తన క్యారెక్టరైజేషన్ గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక పాట పాడానని, దాంట్లో చిన్న పొరపాటు జరిగిందన్నారు. బరాబర్ ప్రేమిస్తా నిర్మాత చిన్ని దాని గురించి ఆ ఈవెంట్ లో ఉన్న వ్యక్తులకు ఎవరికీ తెలియదు. అతడు తన పాత్ర గురించి చెప్పాలని పొరపాటు చేశాడు. దానికి మేం బాధపడుతున్నాం. అదే విషయాన్ని తను కూడా చెప్పాడని అన్నారు. డైరెక్టర్ సంపత్ రుద్ర కూడా ఈ అంశంపై వివరణ ఇచ్చారు. చంద్రహాస్ పాడిన పాటలో తప్పులు దొర్లాయి. అలా జరిగినందుకు మా సైడ్ నుంచి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం. సినిమాలో ఆ పాట అలా ఉండదు. మూవీ చాలా క్లీన్ యూగా ఉంటుంది. డెఫినెట్ గా మీకు మంచి ఫీల్ ఇస్తుంది అని చెప్పుకొచ్చాడు. చంద్రహాస్ ఆ పాట పాడే సమయంలో జేడి చక్రవర్తి అక్కడే ఉన్నా ఆయన ఆపే ప్రయత్నం చేయలేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై ఆయన స్పందించారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నానని, అవి బూతు పదాలని గ్రహించిన తర్వాత అప్పుడే తాను ఆ ఈవెంట్ నుంచి వెళ్లిపోవాల్సిందని అభిప్రాయపడ్డారు. కానీ అలా మధ్యలో లేచి వెళ్లిపోతే సినిమాకి నెగటివ్ ప్రచారంగా మారుతుందని అక్కడే ఉన్నానని తెలిపారు. క్రియేటివ్ గా మూవీ ప్రమోషన్లు చేయడం తప్పు కాదని, కానీ మహిళలను కించపరిచేలా అసభ్యంగా ఉండకూడదని చక్రవర్తి సూచించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే చంద్రహాస్ పాడిన బూతు పాట వివాదంపై పోలీసులు రంగంలోకి దిగారు. బరాబర్ ప్రేమిస్తా ఈవెంట్ లో చంద్రహాస్ పాడిన ఆ సాంగ్ పై అశోక్ అనే జర్నలిస్ట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియో పోస్ట్ చేశారు. అయితే అశోక్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత చంద్రహాస్ ఓ వీడియో రిలీజ్ చేశారు. తనకు అశోక్ 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని, లేదంటే నేనేంటో చూపిస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియోపై గంటల వ్యవధిలోనే స్పందించిన అశోక్, నేను మీడియాలోకి వచ్చినప్పటికీ నువ్వు డైపర్లు వేసుకుని తిరుగుతూ ఉంటావు. నన్ను బెదిరిస్తున్నావా? నువ్వు బెదిరిస్తే నేను బెదిరిపోతానా? నీకు లాయర్లు ఉంటే నాకు లాయర్లు ఉంటారు. నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతా. లక్షల మంది జనం నిన్ను సోషల్ మీడియాలో తిడుతున్నారు. దానికి జనానికి క్షమాపణ చెప్పాల్సింది నువ్వు. నీ బూతుల్ని ఖండించింది నేను. ఈ బూతులు మాని సినిమా మీద దృష్టి పెడితే నీ కెరీర్ బాగుంటుంది అని వీడియో పెట్టారు. ఆ తర్వాత చంద్రహాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బూతు పాటల్ని ప్రశ్నించినందుకు నన్ను బెదిరిస్తున్న చంద్రహాస్ అనబడే జూనియర్ యాక్టర్ పై చర్యలు తీసుకోవాలని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. కేసు నమోదు అయింది అని సోషల్ మీడియాలో అశోక్ ప్రకటించారు. అశోక్ ఫిర్యాదుపై సోషల్ మీడియాలో తెలంగాణ పోలీసులు స్పందించారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, దయచేసి ఈ సంఘటనపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సినీ పోలీసులకు సూచిస్తున్నామని సమాధానమిచ్చారు. ఇక చంద్రహాస్ యాటిట్యూడ్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. మహిళా సంఘాలు సైతం చంద్రహాస్ పాడిన గుంజీ పాటపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చంద్రహాస్ తో పాటు ఆ వేదికపై ఉన్న ప్రభాకర్ దంపతులు కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి రెండో సినిమా రిలీజ్ కు ముందే చంద్రహాస్ ను జనాలు గుంజి పడేశారు.